अहमद A1 फर्नीचर, जहां पर आपकी लाडली के लिए इलेक्ट्रॉनिक्स और फर्नीचर आइटम्स, शादी ब्याह के लिए मजबूत पायदार फर्नीचर सेट, सोफा सेट, डाइनिंग टेबल सेट, टीवी, फ्रिज, वॉशिंग मशीन के अलावा तमाम इलेक्ट्रॉनिक्स और फर्नीचर आइटम आपका वेलकम करते हैं। अहमद A1 फर्नीचर और अहमद इलेक्ट्रॉनिक्स, अपोजिट शादान होटल, बल्लागुड़ा रोड, हाशिमाबाद, हैदराबाद। अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। आइए देखते हैं आज का ये खबरनामा। चलपल्ली म्युनिसिपालिटी के इलाके शाहीन नगर के पैराडाइज फंक्शन हॉल में टीआरएस पार्टी की जानिब से एक मीटिंग मुनक्किद की गई। इस मीटिंग में एजुकेशन मिनिस्टर सविता इंदिरा रेड्डी ने जलपल्ली म्युनिसिपालिटी के पार्टी वर्कर्स को और इनमें नया जोश डालने के लिए ओहदों से इन्हें नवाजा गया है। आइए देखते हैं हमारे नुमाइंदे शेख जावेद की ये रिपोर्ट। ఆదేశంతో రాష్ట్రంలో అన్ని గ్రామాలకి, మున్సిపాలిటీస్కి, డివిజన్స్కి కమిటీస్ అనౌన్స్ చేస్తూ ఉన్నాం. ఆ కమిటీస్ అనౌన్స్ చేసి కూడా 15 డేస్ అయ్యింది. మనం ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకొని మీ అందరి మధ్యలో, కార్యకర్తల మధ్యలో, జనాల మధ్యలో మనం అనుకున్న వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తే తప్పకుండా రేపు ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళందరికీ కూడా బాధ్యత ఏర్పడుతుందని ఆలోచనతో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఖలీఫాకి, టీం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళందరూ కష్టపడ్డారు. కౌన్సిలర్స్ ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, యూత్ వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా కష్టపడ్డారు. మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ అనౌన్స్ చేద్దాం. చేస్తున్నప్పుడు దయచేసి నా రిక్వెస్ట్ మీకు అందరికి ఒకటి, ఈరోజు పదవి తీసుకుంటున్న వాళ్ళందరూ ఖలీఫా కావచ్చు, మామూలు అందులో మెంబర్ కావచ్చు, బీసీసీఎల్ కానీ, ఎస్సీసీఎల్ కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్స్ కానీ అందరూ కూడా ఒక ఖలీఫా అంటే ఖలీఫా ఒక్కరి బాధ్యతనే కాదు, అందరి బాధ్యత పార్టీని నడిపించడానికి. ఈరోజు ఇందులో మెంబర్స్గా పార్టీ నుండి తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వండి. ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో మీరు ర్యాలీ తీస్తే అంత బాధగా కూడా వచ్చాను నేను ఇక్కడికి. ఎందుకంటే రోడ్డు మీద డ్రైన్ పోతూ ఉంటే మనందరి బాధ్యత కూడా అధికారులను తీసుకొచ్చి ఆ డ్రైన్ చూపించి పని చేయించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. ఈరోజు ఇక్కడ నుండి మొదలు పెట్టి అక్కడ దాకా రోడ్డు మీద డ్రైన్ పోతూ ఉంది. జనరల్ పబ్లిక్ అయితే అడగలేరు, కానీ టీఆర్ఎస్ కండా కప్పుకున్న వాళ్ళు అడగొచ్చు, కౌన్సిలర్స్ అడగొచ్చు. ప్రతి ఒక్కరికి పోయి ఇది మేడం కాన్స్టిట్యున్సీ, మేడం బాధ్యత ఉంది, మేము మేడం దగ్గర తీసుకెళ్తాం, పని చేస్తావా చేయవని టీఆర్ఎస్ కండా కప్పుకున్న ప్రతి ఒక్కరు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అడగండి. ఎందుకంటే ఇప్పుడు డేట్ చూస్తే కొంచెం బాధ అనిపించింది. ఇప్పుడు మీటింగ్ అయిపోగానే ఫస్ట్ ఆ వర్క్ చూస్తాను నేను. ఎందుకంటే సీఎం గారు ఒకటే చెప్తా ఉంటారు, ఏ మీటింగ్ అయినా మనకు అసెంబ్లీలో ఇప్పటికీ 2-3 సార్లు జల్పల్లి మున్సిపాలిటీ గురించి ప్రత్యేకంగా సీఎం గారు మాట్లాడతారు స్పెషల్గా. ఎందుకంటే
సారీ, ఇక్కడ ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా, ఇక్కడ ఉన్న ఇష్యూస్ ఎవ్రీథింగ్ నేను సీఎం గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ ఉన్న వాళ్ళు రోజు పని చేసుకొని బతుకుతూ ఉంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్న చిన్న ఇండ్లల్లో ఉంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళకి డ్రైన్ సరిగ్గా లేదు, రోడ్ సరిగ్గా లేదు, వాటర్ లైన్ వేసుకురావాలి, లైట్ సరిగ్గా వేయాలి, సిటీకి ఇంత దగ్గర ఉన్న సిటీలో ఉన్న సౌకర్యాలు ఇక్కడ లేవు అనేది సీఎం గారికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. నాకు చాలా డబ్బులు కావాలి, నేను ఇవన్నీ చేయాలంటే నాకు ఫండ్స్ ఇవ్వండి అని సీఎం గారిని అడుగుతూ ఉంటా. ఈ మధ్య సీఎం గారు కొన్ని ఫండ్స్ రిలీజ్ చేశారు, చాలా చాలా థ్యాంక్స్. గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఇంచుమించు ఒక 10 crores ఇచ్చారు. ఆ 10 crores నుండి మెయిన్ రోడ్లన్నీ కొంచెం ఫోకస్ చేశాను, ఆ మెయిన్ రోడ్లన్నీ కంప్లీట్ అయిపోతాయి. దాంతోపాటు వాటర్. खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूले। 7H न्यूज।